హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్నటువంటి మర్డర్ అట్ మాహిమ్ వెబ్ సిరీస్ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ వెబ్ సిరీస్ టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటుందండి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 మినిట్స్ దాకా లెంగ్త్ ఉంటుంది. టోటల్గా 6 అవర్స్ పైన ఉంటుందండి. సుమారుగా 6 అవర్స్ 20 మినిట్స్ లెంగ్త్ అండి. అంటే దగ్గర దగ్గర 3 సినిమాలు చూసి అంత టైం దానికి స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్లో యాక్టర్స్ విషయానికి వస్తేనండి, అశుతోష్ రాణా, విజయ్ రాజ్, శివాని రఘువంశీ, శివాజీ శతం తదితరులు నటించారండి. ఓవరాల్గా వెబ్ సిరీస్ బాగుందంటే మాత్రం నాకైతే పర్లేదండి, బాగానే ఉంది అనిపించింది. కాకపోతే వెబ్ సిరీస్ చాలా స్లోగా మూవ్ అవుద్దండి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం రేసీ స్క్రీన్ ప్లే ఉంది కానివ్వండి, ఆ తర్వాత నుంచి లాస్ట్ వరకు కూడా ఎందుకంటే వెబ్ సిరీస్ స్లో అయిపోద్ది. అట్లాగే ఈ వెబ్ సిరీస్లో 2 చోట్ల మాత్రం ట్విస్టులు నాకు దెమ్మ తిరిగేలా చేసినాయి అనమాట. ఫస్ట్ది వచ్చేసి సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో 1 మినిట్ లోపే ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ ట్విస్ట్కి నాకైతే దెమ్మ తిరిగిపోయింది. మీకు కూడా ఆ ట్విస్ట్ ఖచ్చితంగా నచ్చుద్ది. అట్లాగే ఇంకొక ట్విస్ట్ వచ్చేసి 5th ఎపిసోడ్లో 6 నిమిషాల 28 సెకండ్ల దగ్గర వచ్చేటటువంటి ట్విస్ట్ కూడా మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ 2 ట్విస్టులతో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా ట్విస్టులు కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాబట్టి ఇట్లాంటి దానికి ట్విస్టులు ఖచ్చితంగా అవసరం. కాబట్టి డైరెక్టర్ ఇంకొన్ని ట్విస్టులు యాడ్ చేస్తుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. వెబ్ సిరీస్లో లేవనెత్తినటువంటి ఆ అంశం ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. అట్లాగే వెబ్ సిరీస్ని ఇండివిజువల్గానే చూడండి, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం వల్గర్ సీన్స్ ఉంటాయండి. అందుకే ముందే చెప్పేస్తున్నాను, ఎవరైతే స్లో నెరేటెడ్ స్క్రీన్ ప్లేని ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం ఈ వెబ్ సిరీస్ నచ్చుద్ది. కాకపోతే తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా కొంచెం గ్రౌండ్ వర్క్ పర్ఫెక్ట్గా చేసి కనుక ఉండుంటే మాత్రం వెబ్ సిరీస్ హిట్ అయి ఉండేది అన్నది నా అభిప్రాయము. ఓవరాల్గా మరీ సూపర్ హిట్ అయితే కాదు, అలాగని మరీ తీసేదగ్గదైతే కాదు, పర్లేదు, వన్ టైం వాచబుల్. అందులోనూ 6.5 అవర్స్ ఒక వెబ్ సిరీస్కి టైం కేటాయించడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి మీరు నా కష్టాన్ని అర్థం చేసుకునే వీడియోని లైక్లు షేర్లతో కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది అసలు చూస్తున్నారు కానీ ఇక్కడ మీకు చూస్తున్నాను చూడండి, నాట్ సబ్స్క్రైబ్డ్ అని చూపిస్తున్నాను. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనేది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎందుకంటే మూవీ అప్డేట్స్ ఇట్లాంటి వేరే వేరే రివ్యూస్ అన్నీ కూడా చాలా జెన్యూన్గా ఇస్తుంటాను. నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఆ విషయం అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి లైక్లు మరియు సబ్స్క్రైబులతో నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే, ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి మాహిమ్ రైల్వే స్టేషన్లో కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయండి. వాళ్ళందరూ సెక్స్ వర్కర్స్ అనమాట. అయితే వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళని చంపినటువంటి వ్యక్తి ఎవరు, అందుకు కారణం ఏంటి అనేది ఈ విజయ్ రాజ్, అతను పోలీస్ ఇన్స్పెక్టర్ అనమాట. ఆయనతో పాటు శివాని రఘువంశీ కూడా దిగుద్ది అనమాట ఎంక్వైరీకి. మరి ఆ ఎంక్వైరీలో భాగంగా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఫైనల్గా హంతకుడిని పట్టుకున్నారా, అట్లాగే చివరికి హంతకుడు ఎవరు అన్నది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. అట్లాగే ఈ వెబ్ సిరీస్లో లెస్బియన్, గే రిలేషన్షిప్ గురించి కూడా చాలా డీప్గా చర్చించారండి. సొసైటీ వాళ్ళని ఎంత చులకనగా చూస్తుంది, వాళ్ళు మనలాగా మనుషులే, వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి అని తెలియజేసే ఒక మంచి పాయింట్ని కూడా డైరెక్టర్ మనకి చూపిస్తాడనమాట. ఆ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. కాకపోతే ఇటువంటి కాన్సెప్ట్ని ఆడియన్స్ అంత తేలిగ్గా అంగీకరించరు. రేసీగా స్క్రీన్ ప్లే రాసుంటే కనుక వెబ్ సిరీస్ ఖచ్చితంగా హిట్ అయి ఉండేది. ఎందుకంటే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్కి కావాల్సింది మంచి రేసీ స్క్రీన్ ప్లే అనమాట. ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ రాజాచార్య హోంవర్క్ చేసి వర్క్లోకి దిగుంటే బాగుండేది అనేది నా అభిప్రాయము. ఇక ఈ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ వెబ్ సిరీస్కి 3 పిల్లర్స్ ఉన్నాయండి. ముగ్గురు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఒకళ్ళు వచ్చేసి అశుతోష్ రాణా, ఈయన మన వెంకీ సినిమాలో విలన్గా చేశారు. ఆయన మనకు బాగా పరిచయం. ఆయన ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ రోల్ అనమాట. ఆ రోల్కి ఆయన చాలా బాగా సూట్ అయ్యాడు. ఓవరాల్గా సినిమాలో మెయిన్ లీడింగ్ రోల్స్లో ఈయన కూడా ఒకటి. అట్లాగే ఇంకొక సెకండ్ లీడింగ్ క్యారెక్టర్ వచ్చేసి విజయ్ రాజ్ గారు అండి, ఆయన పోలీస్ క్యారెక్టర్. ఆయన కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. వీళ్ళిద్దరితో పాటు శివాని రఘువంశీ అండి, ఈవిడ కూడా ఆ విజయ్ రాజ్ గారికి సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. తను కూడా పోలీస్ ఇన్స్పెక్టరే. తను కూడా తనకి ఇచ్చిన రోల్కి చాలా న్యాయం చేసింది. అందులోనూ శివాని రఘువంశీకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని తను చాలా వండర్ఫుల్గా క్యారీ చేసింది. శివాని రఘువంశీ లాంటి క్యారెక్టర్ని డైరెక్టర్ చాలా డేర్ చేసి మన ముందుకు తీసుకొచ్చాడు. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ ఆచార్యని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ బాగున్నాయండి. కాకపోతే బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. అట్లాగే జుబిన్ షేక్ గారి ఎడిటింగ్ అయితే మాత్రం నాకు అంతగా నచ్చలేదండి. ముఖ్యంగా సెకండ్ ఎపిసోడ్ తర్వాత నుంచి కూడా లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా వెబ్ సిరీస్ కావాలని ఏదో సాగదీసినట్టుగా అనిపించిందండి నాకైతే.
ఓవరాల్గా ఎడిటర్ తన కత్తిరికి పనిపెట్టుంటే వెబ్ సిరీస్ నాకు తెలిసి 3 లేదా 4 ఎపిసోడ్సే ఖతం అయిపోయేది. అంత తక్కువ ఎపిసోడ్స్కి అంటే మేబీ వాళ్ళకి రెవెన్యూ పరంగా గిట్టదేమో అనుకుని 8 ఎపిసోడ్స్ వరకు సాగదీశారు. ఓవరాల్గా ఎడిటింగ్ అయితే మాత్రం చాలా పూర్గా ఉందని చెప్పుకోవాలి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.